గూడూరు పట్టణంలోని నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయంలో ప్రజా దర్బార్ గ్రీవెన్స్ డే ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ నిర్వహించారు. ముందుగా గత ప్రజా దర్బార్లో వచ్చిన అర్జీలలో ఎన్ని సమస్యలు పరిష్కారమయ్యాయో అధికారులతో సమీక్షించారు. అనంతరం పల్లి గ్రామాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల అర్జీలను తీసుకున్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని, గత ప్రజా దర్బార్లో వచ్చిన సమస్యల పరిష్కారంపై అధికారులతో సమీక్షించామని, 80% సమస్యలు పరిష్కారమయ్యాయని తెలిపారు. సమస్యల అర్జీలను త్వరితగతిన పరిష్కారం చేయాలని, కాని పక్షంలో దాని గురించి తెలియజేయాలని సూచించారు. ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలందరినీ కూడా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల చేత అర్జీలు తీసుకొని అధికారులతో మాట్లాడి అవన్నీ కూడా పరిష్కరించామని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం అధికారులతో కలిసి ప్రజలతో కలిసి ప్రజా దర్బారు పెడుతూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు కూడా దాదాపు 524 అర్జీలు వచ్చాయి మాకు మొత్తం మీద. దాంట్లో 732 సంబంధించిన అర్జీలని పరిష్కరించాం. మిగతాయి పెండింగ్లో ఉన్నాయి. అట్లా నేను అధికారులు చెప్పేది ఏంటంటే, మీరు పరిష్కరించామని చెప్పి ఖచ్చితంగా పరిష్కరిస్తే సంతోషం, మిమ్మల్ని అభినందిస్తాం. అట్లా కాకుండా పరిష్కరించామని చెప్పి కాకి లెక్కలు వేస్తే మాత్రం వదిలే సమస్య లేదు. ఈ కాకి లెక్కల వల్ల గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తే ఇబ్బందికరమైన పరిణామాలు వద్దు. దొంగ లెక్కలు, కాకి లెక్కలు వద్దు. ఉన్న వాస్తవాలు చెప్పండి. పరిష్కరించలేదు, ఎందుకు పరిష్కరించే చెప్పండి. ఇదేమవుతుందంటే, ఈ అర్జీలు ప్రజల అర్జీలు పక్కన పెట్టేసి డబ్బు ఎవడిస్తాడో వాళ్ళకి మీరు సర్వేలు చేయించడం, వాళ్ళకి పని చేయడం మొదలుపెట్టారు. ఇది పద్ధతి కాదు. మీరు గతంలోలాగా ఆ విధానం అనుసరిస్తామంటే ఇంకా మేము కూడా మీ పైన తేలిక కావాలో కలెక్టర్ గారికి కంప్లైంట్ చేస్తాం. అవసరమైతే సీఎంఓ కూడా కంప్లైంట్ చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇప్పటి వరకు కూడా నా గూడూరు కాన్స్టిట్యున్సీలో రెవెన్యూ సమస్యలు చాలా ఉన్నాయి. అయితే నిన్న కూడా సీఎం గారు కూడా రాష్ట్రం మొత్తం మీద కూడా ఇదే విధంగా ఉందని చెప్పి కొద్దిగా అసహనం వ్యక్తం చేసిన విషయాన్ని కూడా ఒకసారి అందరికి గుర్తు చేస్తాను. ఎందుకంటే మా గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, ఉన్నట్టు చెప్పేటువంటి గవర్నమెంట్. మేమే బాగలేకపోతే నిజంగా బాగలేదని చెప్తాం. అంతేగాని మేము అవతలలాగా బాగలేకపోయినా కానీ బ్రహ్మాండంగా ఉందని చెప్పి అబద్ధాలు అయితే మాకు చేత కాదు. మీరు కూడా చూస్తున్నారు. మేము పెట్టే రివ్యూలు కానివ్వండి, మేము పెట్టే ప్రజా దర్బార్లో కానివ్వండి, మేము అధికారులతో చెప్పే విషయం కానివ్వండి, వాళ్ళు ఏదో అబద్ధాలు చెప్తే మేము అప్పుడే అడుగుతున్నాం. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడే మిమ్మల్ని శిక్షించరు, విషయం వాస్తవం చెప్పండి. వాస్తవం చెప్పకుండా ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయదని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. మీ కష్టం మేము పైన తీసుకుంటాం అంటే అది కుదిరే పని కాదు, మంచి పద్ధతి కాదు. కాబట్టి దయచేసి పేదవాళ్ళు వచ్చిన తర్వాత మీకు అర్జీలు వచ్చినప్పుడు పరిష్కరించాల్సిన అవసరం ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అని చెప్పి కూడా పదే మళ్ళీ మా ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా. అలాగే మీ సిబ్బందికి కూడా చెప్పండి. మీ సర్వేర్ దగ్గర నుంచి మీ తర్వాత మీ విఆర్ఓ దగ్గర నుంచి ఖచ్చితంగా కరప్షన్ ఎక్కువైంది. మీరు ఏమన్నా చెప్పండి, మీరు ఏమన్నా అనుకోండి, కానీ అది అయితే కుదిరే పరిస్థితి కాదు. మేమే ఏసీబీ కొట్టిస్తాం. మీరు ఇట్లా కానీ చేస్తే డైరెక్ట్గా మేమే కంప్లైంట్ పెడతాం ఏసీబీకి. బాగాలేదు, పరిస్థితి బాగాలేదు, ఇది మంచి పద్ధతి అయితే కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎస్పెషల్లీ రెవెన్యూలో ఎక్కువ ఉంది అది. కాబట్టి ఎంఆర్ఓ గారికి జాగ్రత్త తీసుకొని ఉండాలా. మీకు మాట్లాడబోతే చెప్పండి, పంపించేస్తాం. ఎవరిని మొత్తం మేము కూడా తేలిక ఉండే పరిస్థితి కాదు. ఇక్కడ మేము ఊరికే బుద్ధ విగ్రహాలు ఉండేదానికి కాదు, ఎమ్మెల్యేలు ఉండేది. మీరు చేసే వ్యవహారాలు ప్రజలకు అందుబాటులో లేక మేము ఒప్పుకోమని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. కలెక్టర్ గారు మంచివాడు కాబట్టి ఆయనకు మంచి పేరు వస్తుంది. మీరు ఇంకా బాగా చేసి ఇంకా మంచి పేరు వస్తుంది. మీరు బాగా చేయకుండా ఆడ పైన ఇబ్బంది పెట్టే పనులు చేయదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి అందరు అధికారులకు తెలియజేస్తున్నా, దయచేసి ఇక్కడ పేదవాళ్ళని ఇబ్బంది పెడితే ఇబ్బంది, మా గవర్నమెంట్ చెడ్డ పేరు చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. నిన్న మొహమాట లేకుండా సీఎం గారు చెప్పారు, ఏం జరిగినా ఒప్పుకోను, నేను ఈ రెవెన్యూ పైన అసంతృప్తిగా ఉన్నా అని చెప్పి కూడా చెప్పిన విషయం మీకు మళ్ళీ పదే గుర్తు చేస్తున్నా. కాబట్టి లీడర్స్ కూడా తెలియజేస్తున్నా, మీరు అధికారులతో మొహమాటం పడితే రేపు మనల్ని ప్రశ్నిస్తారు. రేపు ప్రజలు అధికారులతో మీతో బాగుండాలని చెప్పి అధికారుల పైన ఏం చెప్పుకుంటుంటే రేపు మీకే ఇబ్బందికరమైన పరిణామాలని చెప్పి తెలుస్తున్నా. మా అధ్యక్షుడి వరకు కూడా ఈ ప్రజలు మిమ్మల్ని అడుగుతారు. కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే అధికారులు కూడా తెలియజేస్తున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. గతం గురించి నాకు సంబంధం లే. మేము వచ్చిన తర్వాత మీరు ఎన్డీఏ గవర్నమెంట్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మా నాయకులు చెప్పింది కానీ న్యాయమైనటువంటి పరిష్కరించాలా. అన్యాయం చెప్తే పరిష్కరించొద్దు. మళ్ళీ చెప్తున్నా,
మన నాయకులు చెప్పినా అన్యాయం చెప్తే పరిష్కరించద్దు, ఏం దాంట్లో మొహమాటాలు లేవు. న్యాయం దాని దగ్గర నుంచి నాకు 36 అర్జీలు వచ్చినాయి. వాటిల్లో 14 వచ్చి అవుట్ స్టేట్కి సంబంధించినవి, 10 వచ్చి ఇన్ఎలిజిబుల్, మొత్తం 24 అవుట్ స్టేట్కి సంబంధించిన అర్జీలు వచ్చినాయి. 24లో 14 మంది ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళకి కూడా ఎలిజిబుల్ లిస్టులో తయారు చేసి ప్రపోజల్ రెడీ చేస్తున్నాము. వాటిలో 10 ఇన్ఎలిజిబుల్ ఉన్నారు. వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇచ్చి మీరు అంటే వాళ్ళకి గతంలో ఆల్రెడీ పట్టా ఇస్తున్నారు, పట్టా ఇస్తున్నారు మళ్ళీ కూడా అప్లై చేసుకున్నారు వల్ల వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉన్నారు. అవి 24. మిగతా అర్జీలు ల్యాండ్కి సంబంధించింది. వాటిలో డాక్టర్ ల్యాండ్ వచ్చి 3 మూడింట్లో 2 గుర్తుకి ప్రపోజల్ జిల్లా కలెక్టర్ కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో 4 వచ్చి నోషనల్ ఖాతాలకు సంబంధించినవి. నోషనల్ ఖాతాలకు సంబంధించి 4లో 2 ప్రపోజల్ పంపిస్తున్నాము. ఇంకా 2 కూడా Please subscribe SS News AP.